హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు మిర్రర్ టీవీ. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. స్పెషల్ గెస్ట్ అని ఎందుకంది అని ఆలోచిస్తున్నారు కదా. సో ఆయన గురించి ఒక 2 minutes చెప్తాను. సో వెన్నెల అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆ తర్వాత ప్రస్థానంతో ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏమి నడుస్తుందంటే ఒక సినిమా తీస్తున్నారంటే డైరెక్టర్ కానీ హీరో కానీ కమర్షియల్ సినిమా తీస్తున్నారా అన్న క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. కానీ కొన్ని సినిమాలు కమర్షియల్ ఎలిమెంట్లో కాకుండా కథ ప్రకారంగా తీస్తే ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పడానికి ప్రస్థానం నిదర్శనం. ఆ తర్వాత ఆయన డైనమిక్ తీశారు, ఆ తర్వాత ఆటోనగర్ సూర్య తీశారు. కానీ ఇప్పుడు రీసెంట్గా యూట్యూబ్లో కొన్ని చూస్తూ ఉన్నాం. మనకి రిపబ్లిక్ పోస్టర్ చూసాము, అలాగే టీజర్ చూసాం. దానికి సంబంధించి ఆ టీజర్లో చాలా ఎలిమెంట్స్ మనందరినీ బాగా కనెక్ట్ చేశాయి. సో నాతో పాటు రిపబ్లిక్ మూవీ డైరెక్టర్ దేవా కట్టా ఉన్నారు. సో వారితో మాట్లాడదాం, వారిని విషయాలు తెలుసుకుందాం. ఇండస్ట్రీలో చాలా వరకు కూడా ఈయన తీసిన సినిమాలకు సంబంధించి ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ చేశారు. సో పాజిటివ్ వైబ్లో ఉండి కథ కరెక్ట్గా ఉండి డైనమిక్ డైరెక్టర్గా ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్న దేవా కట్టా ఎందుకు ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ ఫేస్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు ఈ రిపబ్లిక్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఆయనతో మాట్లాడి తెలిసేసుకున్నాం. సో హాయ్ సార్. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ గుడ్. ఒక చిన్న కరెక్షన్ అండి, చెప్పండి. డైనమైట్ అనే సినిమా నేను తీయలేదు. సో నా పేరు పడింది అంతే ఆల్మోస్ట్. అంతేనా? ఇట్ వాజ్ జస్ట్ ఒక 9 to 10 days షూట్ నేను చేసింది. ఓకే. సో ఆ తర్వాత సినిమాలో అటాచ్ అయ్యి నేనేం జర్నీ చేయలేదు ఆ విషయంలో. అండ్ ఆటోనగర్ సూర్య ఐ కంప్లీట్లీ ఓన్, దట్స్ మై ప్రోడక్ట్. సో రెస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్ మై ప్రొడక్ట్స్. సో అది ఒక చిన్న కరెక్షన్ చేద్దాం అనుకున్నాను. సో ఇది నాకు విల్ స్టార్ట్ విత్ అంటే ఏంటి నా మీద ఉన్న పగ ఏంటి, నా మీద ఉన్న నెగిటివిటీస్ ఏంటి, నేను చేసిన పాపాలు ఏంటి చెప్పండి. మీ మీద నాకు పగ లేదు, మీ మీద నా మీద కాదు, జనాలకున్న పగ. జనాలకి కూడా లేదు. కానీ కొన్ని మనకి దేవా కట్టా అనేది మీ గురించి ఇంటర్వ్యూ అని చెప్పి నేను సోషల్ మీడియాలో సెర్చ్ చేశాను సార్. కానీ మీరు తీసిన సినిమాలో ఒకసారి మాట్లాడుకున్నట్లయితే వెన్నెలతో లవ్ స్టోరీతో మనం మామూలుగా వచ్చినా కూడా ప్రస్థానం అనేది ఎన్నిసార్లు ఎంత చెప్పినా ఆ సినిమాకి సంబంధించి తక్కువే. అంటే ఎంతో మోటివేటివ్గా ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తూ థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ క్యారెక్టర్ గుర్తుండిపోయేలాగా సినిమా చేశారు. కానీ అంత మంచి సినిమా చేసిన తర్వాత కమర్షియల్గా అంత హిట్ అవ్వలేదు అని చెప్పి కొన్ని కమెంట్స్ వచ్చాయి. బికాస్ అది ఇండస్ట్రీ నుంచి వచ్చిన కమెంట్స్. ప్రస్థానం గురించి మాట్లాడుకున్నట్టు ప్రస్థానం హిట్ అవ్వలేదు కమర్షియల్గా, దానికి నేను బాధ్యుడు కాదు కదా, ఆ కమెంట్ చేసే వాళ్ళే బాధ్యులు కదా. కమెంట్ చేసిన వాళ్ళకి ఆన్సర్ క్వశ్చన్ అంటే కమర్షియల్గా అది థియేటర్లోకి వెళ్ళి జనాలు చూసారా చూడలేదా అనే దానికి నేను బాధ్యుడిని కాదు, ఆ సినిమా బాగుందా బాగాలేదా అనేదానికి నేను బాధ్యుడిని అంతే. సూపర్. అసలు దేవకట్ట జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది సార్? నేను ఇండస్ట్రీకి పూర్తిగా రాలా ఇంకా. సో మీనింగ్ వెన్నెల చేసే టైంలో నేను ఆల్రెడీ ఇంకో జాబ్లో ఉన్నాను. అక్కడ ఇంకా పర్సనల్ లైఫ్లో ఇంకా కొన్ని టేక్ కేర్ చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అంటే మా వైఫ్ ఎడ్యుకేషన్ కానీ నా సిటిజన్షిప్ ప్రాసెస్ కానీ యుఎస్లో ఉన్నప్పుడు. కాబట్టి వెన్నెల అనేది ఇండస్ట్రీకి రావాలని చేస్తున్న ప్రయత్నాల్లో తీసుకున్న మొదటి స్టెప్ అన్నమాట అది. అండ్ అది సక్సెస్ఫుల్ అయినా నాకు వచ్చే ఆఫర్లు కానీ నా మీద చూపించిన ఇంట్రెస్ట్ కానీ మోస్ట్లీ కామెడీ సినిమానో లేకపోతే లవ్ స్టోరీనో అలాంటివి తీస్తాడు. అంటే మనం ఏ సినిమా అయితే కొంచెం ఇంప్రెసివ్గా తీస్తామో అదే మనం బతుకని డిసైడ్ చేసేసుకుంటారు అందరూ, విచ్ ఈజ్ న్యాచురల్ ఆల్సో. అంటే ఆడియన్సు ఇలాంటి సినిమా అనే ప్యాటర్న్లో ఆలోచిస్తారు. బట్ జనరలీ ఒక నెరేటర్కి నాకు ఏంటంటే కొత్త ప్రపంచాన్ని టేస్ట్ చేస్తూ కొత్త ప్రపంచాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ కథలు రాస్తుంటే నేను ఇవాల్వ్ అవుతాను, నేను ఎదుగుతుంటాను. అందులో కొత్తగా నేను ఏదైనా రాయగలను, ఆడియన్స్కి కూడా కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వగలను. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ హానెస్టీ ఐ హ్యావ్ విత్ మై సెల్ఫ్ ఇన్ సైడ్. సో ఆ ప్రయత్నంలో వెన్నెల నేను దేనికోసమైతే అప్రిషియేట్ అవ్వాలనుకున్నానో దానికోసం కాకుండా నేను కేవలం ఆ కంటెంట్కి ప్యాడింగ్గా పెట్టిన కామెడీ వెల్ అప్రిషియేటెడ్. బట్ యాక్చువల్ కంటెంట్ గురించి ఎవరు మాట్లాడలేదు. సో ద సెకండ్ హాఫ్ ఈజ్ ద రియల్ స్టోరీ అండ్ స్టోరీ ఎలిమెంట్ ఐ హ్యాడ్ ఇన్ వెన్నెల. సో అప్పుడు అర్థమైంది అంటే బేసిక్గా నేను నెరేటర్గా స్టోరీ టెల్లర్గా మనం ఏ ఎమోషన్ కోసం అయితే కథ చెప్పాలనుకుంటున్నామో దాన్ని ప్రాపర్గా డెలివరీ చేయట్లేదు. సో అలా నాకేంటంటే వెన్నెల అనేదాన్ని ఒక ట్రయల్గా తీసుకుంటున్నాను నేను యాజ్ అ ఫిల్మ్ మేకర్. అండ్ దెన్ ప్రస్థానంలో కొంచెం ఆ జాగ్రత్తలు తీసుకొని ఒక పర్టికులర్ ఎమోషన్, ఒక పర్టికులర్ మూడ్, ఒక పర్టికులర్ థీమ్తో మనం సినిమా తీసినప్పుడు దానికి ఇంటగ్రేటెడ్గా ఉండాలని దాన్ని కూడా చాలా కంటామినేట్ చేసే తీసాం. ఒక 7 పాటలు ఉండాల్సిన సినిమా కాదు,
ప్రస్థానం 7 పాటలతో 3 గంటల సేపు రిలీజ్ అయింది. బట్ యాక్చువల్గా నాది ఎడిటర్ అయితే మాత్రం ఒక 3 పాటలు 4 పాటలు ఉన్న 2 hours 40 minutes కట్ అది. బట్ అది ప్రొడ్యూసరు 3 hours సినిమా రిలీజ్ చేయాలని ఇన్సిస్ట్ చేయడం వల్ల అలా చేయడం జరిగింది. అండ్ అగైన్ ఆ ఉన్న కంటెంట్కే అది 1 week 2 weeksలో క్యాచ్ ఆన్ అవుతూ వచ్చింది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. నాకు ఆల్మోస్ట్ ప్రస్థానం అందరికీ ఇంత నచ్చిందని తెలుసుకోవడానికి 1 year పట్టింది. ఎందుకంటే థియేటర్లో ఇమీడియట్గా అప్పటికప్పుడు వచ్చిన ఇన్స్టెంట్ షుగర్ కోటెడ్ కమర్షియల్ ఫిల్మ్స్ ఉంటాయి కదా, అవి వచ్చి పెద్ద సినిమాలుగా మీద పడడం వల్ల థియేటర్లో వచ్చేసి రన్ అఫెక్ట్ అయింది మాకు. బట్ ఆ వర్డ్ ఆఫ్ మౌత్తోనే అది స్ప్రెడ్ అయింది. ఈవెన్ క్రిటిక్స్ కూడా ప్రస్థానం ఎక్కువ రేట్ చేసిన క్రిటిక్స్ కూడా యావరేజ్ రేటింగ్స్ ఇచ్చారు అందరూ కూడా. సో అగైన్ క్రిటికలీ అక్లైమ్డ్ అన్నారు తర్వాత, బట్ క్రిటిక్స్ ఎవరు అంత గొప్పగా ఏమి అక్లైమ్ చేయలేదు. సో ప్యూర్లీ వర్డ్ ఆఫ్ మౌత్తోనే ప్రస్థానంగా లైఫ్ వచ్చింది. ప్రస్థానం కూడా అది చాలా స్లోగా పాయిజన్ అన్నట్టు స్లోగా వెళ్ళింది సార్. సో అది ఇప్పుడు బేసికలీ నా మైండ్ నేను అనుకున్న సబ్జెక్ట్ మ్యాటర్ నేను హానెస్ట్గా చెప్తున్నాను. ఆ హానెస్ట్ అనేది ఇంత స్లోగా పాకుతుంది అంటే జనాల్లోకి, దానికి కూడా నేనేం చేయలేను, అది నా పాపం కూడా కాదు. సో నా ప్రస్థానం ఇన్స్టెంట్గా పెద్ద కమర్షియల్ బ్లాక్ బస్టర్ కాలేదు అంటే మేబీ మనం సినిమాలు చూసే పద్ధతి అలా లేదేమో ఆ టైంలో. సో మేబీ ఈరోజు ఇంకోలా ఇప్పుడు అర్జున్ రెడ్డి ఈజ్ బ్యూటిఫుల్లీ మేడ్ ఫిల్మ్, వెరీ సెన్సిటివ్గా తీసిన సినిమా. ఆ టైమింగు ప్లస్ ఆ సినిమా ప్రజెంటేషన్ రెండూ స్ట్రైక్ అయినాయి ఒకటిగా. అంటే మీనింగ్ ఏ సినిమా అయినా ఒక కల్ట్ అవ్వడానికైనా లేకపోతే ఒక బ్లాక్ బస్టర్ అవ్వడానికైనా సూపర్ హిట్ అవ్వడానికైనా ఆ థియేటర్లో ఆ టైంలో ఆడియన్స్కి ఒక కాన్షియన్స్ ఉంటుంది, ఒక మైండ్ ఉంటుంది, ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఈ ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా సింక్ అయినప్పుడే అది గొప్ప ఫినామినా అవుతుంది. కొన్నిసార్లు ఆ ఫ్రీక్వెన్సీలు మిస్ మ్యాచ్ అవుతాయి, బట్ లేట్గా అప్రిషియేట్ అవుతాయి కొన్ని. సో ఇప్పుడు ఏంటంటే సినిమాల యొక్క లైఫ్, ప్రతి సినిమాకి ఒక డెస్టినీ ఉంటుంది, ఒక గమ్యం ఉంటుంది. అది ఆ గమ్యం చేరుకునే దారులు కూడా రకరకాలుగా ఉంటాయి. అన్ని సినిమాల ఫేటు అన్ని మంచి సినిమాల ఫేటు ఒకటి కాదు, అన్ని చెడ్డ సినిమాలు కూడా ఫేటు కూడా ఒకటి కాదు. ఆ టైంకి కొన్ని పారామీటర్స్ ఉంటాయి, అవి ఒక్కొక్క సినిమాను ఒక విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి. సో నా ఉద్దేశంలో ప్రస్థానం సినిమా అందరికి నచ్చింది, బట్ థియేటర్లో ఆ రోజు అంత గొప్పగా రన్ కాలేదంటే దాని డెస్టినేషన్ అదే. సో ఇంకో రోజు అంతకన్నా ఇన్ఫీరియర్ సినిమానే, నేను తీసిన సినిమానే గొప్ప హిట్ కూడా అవ్వచ్చు. అండ్ ఇవన్నీ ఏంటంటే డైనమిక్స్, బేసిక్గా అన్నీ పర్ఫెక్ట్గా కుదిరినప్పుడు అది ఒక పర్ఫెక్ట్ రిజల్ట్ అవుతుంది. ఫర్ మీ ఫైనాన్షియలీ కమర్షియలీ ఆటోనగర్ ఈజ్ అ బిగ్గర్ సక్సెస్. ఎందుకంటే ఆ సినిమా మీద 10 to 11 crores కన్నా ఎక్కువ స్పెండ్ చేయలేదు మేము. బట్ బయటికి ఊరినే అబద్ధాలు చెప్పారు కానీ ఆ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు చేసిన వేరే సినిమాల మీద చేసిన అప్పులు, వాళ్ళ కోసం చేసుకున్న అప్పులన్నీ సినిమాకి అంటగట్టారు. బట్ యాక్చువల్గా నేను స్పెండ్ చేసింది 10 to 11 crores ఇంక్లూడింగ్ ఆర్టిస్ట్ ఇదంతా కూడా. అండ్ 22 crores బిజినెస్ చేశారు వాళ్ళకున్న అప్పులన్నీ ఇది చేసుకోవడానికి. అండ్ ఆ సినిమా ఓవరాల్గా రిటర్న్స్ శాటిలైట్ అన్నీ కలుపుకొని ఒక 16 crores చేస్తుంటుంది. అంటే పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఏమో కన్నా ఎక్కువ తీసిన సినిమా, బట్ అది కొన్న ఏదో అంటారు కదా, వాట్ ఈస్ అక్విజిషన్ కాస్ట్. సో అక్విజిషన్ కాస్ట్తో కంపేర్ చేస్తే ఇట్స్ ఎ ఫ్లాప్ ఫర్ ద రిటర్న్స్. సో ఆర్ స్పెండ్ చేసిన దాంతో కంపేర్ చేస్తే ఇట్స్ హిట్ అనుకోవాలి. సో నేను అది హిట్ ఫ్లాప్ అనట్లేదు, ఇట్స్ ఎ ఫ్లాప్ ఫిల్మ్ డెఫినెట్లీ. బట్ దానికి ఒక ఫ్యాన్ బేస్ ఉంది, దానికి అంటూ ఒక కల్ట్ ఉన్నాయి. అందులో కొన్ని సీన్స్ బాగా బలంగా నచ్చిన వాళ్ళు ఉన్నారు, అందులో కంప్లైంట్స్ తోటి దాన్ని బాగా ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అగైన్ మీరు అడుగుతున్నారు కదా, కమర్షియల్ అనే ఒక దరిద్రపు కొద్ది మాట. వాట్ ఎవర్ వి థింక్ కమర్షియల్ ఈజ్ నాట్ కమర్షియల్. మనం ఏదైతే నాన్ కమర్షియల్ అనుకుంటామో అదే కమర్షియల్ ఈరోజు. ఓకే, ఎందుకంటే ప్రస్థానం నచ్చింది, బట్ ప్రస్థానం కైండ్ ఆఫ్ సినిమాని నేను ఇంకా కమర్షియల్గా తీస్తాను అని ఆటోనగర్ సీజన్ చూస్తే అది కమర్షియల్గా ఫ్లాప్ అయింది. అప్పుడు అడిగారు మళ్ళీ ప్రస్థానంలాగా ఎందుకు తీయలేదురా నువ్వు అన్నది ఇదే జనాలు. సో పాయింట్ ఈజ్, కథకు ఒక ఎమోషన్ ఉంటుంది, ఆ కథకు ఒక దారి ఉంటుంది, ఒక నడక ఉంటుంది. దాన్ని ఫాలో అయితే సినిమా థియేటర్లో ఫ్లాప్ అయినా జీవితంలో హిట్ అవుతుంది. అది దట్స్ ద అండర్స్టాండింగ్ ఐ హ్యావ్ అబౌట్ సో కాల్డ్ కమర్షియల్ అండ్ నాన్ కమర్షియల్ కోట్ అండ్ కోట్. సో ప్రతి సినిమాకి ఒక రీచ్ ఏ మార్కెట్ని అడ్రస్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి దానికి ఒక బడ్జెట్ లిమిట్స్ ఉంటాయి. ఆ బడ్జెట్లో చేసినప్పుడు ఆ మార్కెట్ రీచ్ అయ్యే విధంగా మనకు అది చెప్పినప్పుడు అది ఆటోమేటిక్గా రీచ్ అవుతుంది. రూపాయి పెడితే రూపాయి పావులో వస్తుంది. సో అది ఆటోమేటిక్గా ఒక కమర్షియల్ సినిమా అవుతుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ మనం తీసుకున్న కంటెంట్కి ఒక రీచ్ ఉంటుంది, దానికి ఒక లిమిట్స్ ఉంటాయి. సో ఆ లిమిట్స్ని ఫాలో అయినప్పుడు ఆటోమేటిక్గా అది కమర్షియల్గా కూడా సక్సెస్ అవుతుంది. ఓకే, ఫస్ట్ నేను ప్రస్థానం గురించి మాట్లాడాలనుకుంటున్నాను సార్.
మీ సినిమాకి సంబంధించి ఒక చిన్న నాకు తెలిసిన అప్డేట్ ఏంటంటే ప్రస్థానం రిలీజ్ అయిన తర్వాత అల్లు అరవింద్ గారు కాల్ చేసి మరి మీకు అంటే సినిమా తెప్పించుకుని చూసుకుని మరి దేవా ఈ సినిమా నాకు బాగా నచ్చింది అని మీతో కొన్ని షేర్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయని. సార్ ఆ రోజు మీకు అవార్డ్ ఫంక్షన్ ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫంక్షన్లో కూడా ఆయన షేర్ చేసిన సందర్భం మేము చూసాం. చాలా సినిమాలు తీయచ్చు, బట్ ఇలాంటి సినిమా ఇండస్ట్రీలో ఉండాలి, తీయాలి అని కూడా అల్లు అరవింద్ గారి నోట్ వెంట మేము విన్నాం. ఆ టైంలో ఆ మూమెంట్ ఎలా అనిపించింది? నో, ఇట్ వాజ్ యాక్చువల్లీ బిగ్గర్ దాన్ ద అవార్డ్ ఫర్ మీ. నాకు ఆ టైంలో నేను ఇప్పటికి కూడా ఐఎమ్ జస్ట్ లిటిల్ హెజిటెంట్ టు టేక్ అవార్డ్. అంటే మనం అవార్డు తీసుకుంటే మన సినిమాని మించిన సినిమా లేదు అనుకోవడం కూడా ఒక అరగెన్స్ అనుకుంటాను నేను. అండ్ బట్ అగైన్ ఇండస్ట్రీ, సోషలైజేషన్, కనెక్షన్స్, లైమ్లైట్, ఈ కారణాల వల్ల నేను అవార్డ్స్ దగ్గర ప్రజెంట్ అవుతాను. కానీ బట్ అవార్డు తీసుకున్నాను కాబట్టి నా సినిమా ఇస్ ద బెస్ట్ అనుకోలేను. ఎందుకంటే చాలా బెటర్ సినిమాలు కూడా అవార్డులు రాకపోవచ్చు చాలాసార్లు. అది చూసాం కూడా అలాగా. మనం చాలా సినిమాలు ఈ సినిమాకి ఎందుకు అవార్డు రాలేదురా, ఆ సినిమాకి ఎందుకు వచ్చిందిరా, ఎలా వచ్చిందిరా అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి మన అవార్డు విషయాలు. కాబట్టి అవార్డ్స్ ఆర్ నాట్ సీరియస్ థింగ్ అట్ ఆల్. ఎండ్ ఆఫ్ ద డే మనం చేసిన పని మనకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందా, అది జనాలు ఎంత డీప్గా దాన్ని అబ్జర్వ్ చేసుకున్నారనేదే బిగ్గెస్ట్ అవార్డ్. అని నాకు అరవింద్ గారుతో చాలా ట్రావెల్ చేశాను. ఆయనతో నాకు విపరీతమైన కంఫర్ట్ ఉంటుంది. ఎప్పుడు ఫోన్ చేసినా ఏం చేసినా ప్రెటీ మచ్ లైక్ ఒక గాడ్ ఫాదర్లీ ఫిగర్ లాగా అనిపిస్తారు. అంటే ఎక్స్ట్రాడినరీలీ కంపోజ్డ్ పర్సన్ అండ్ ఎక్స్ట్రాడినరీలీ సెన్సిబుల్ అండ్ స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ హ్యూమన్ బీయింగ్ అండ్ వెరీ అడాప్టబుల్ ఆల్సో. ఆయనంత ఇండస్ట్రీలో ఆయనలాగా అడాప్ట్ అయినటువంటి వ్యక్తి ఇంకొకరు లేరు. అంటే ప్రాబ్లీ ఒకప్పుడు రామానాయుడు గారు నుండి వచ్చాము, కానీ ఈరోజు అల్లు అరవింద్ గారే నాకు తెలిసి ద బెస్ట్ ప్రొడ్యూసర్ అకార్డింగ్ టు మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ కంపోజిషన్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఆబ్వియస్లీ నెక్స్ట్ దిల్ రాజు గారు కానీ ఇట్లాంటి వాళ్ళు అవుతారు. కానీ బట్ ఆయన మీద ఆ రెస్పెక్ట్ ఎంత అచీవర్ ఉన్నా కూడా చిన్న ఒక టీనేజర్తో ఎలా మాట్లాడతారో ఆయన ఇంకో టీనేజర్గా ఎలా మాట్లాడతారో అలా మాట్లాడతారు. సో అలా ఒక మంచి బ్యూటిఫుల్ ఎంజాయ్ చేస్తూ వచ్చాము టైంని. ఆ టైంలో అవార్డ్స్, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చినప్పుడు లైక్ అదర్ ఫిల్మ్స్ ఉన్నాయి అండ్ ప్రస్థానం ఒక 3 అవార్డ్స్ వచ్చినాయి, దానికి 2-3 వచ్చినాయి. వచ్చినప్పుడు నేను ఆఫ్టర్ పార్టీ గ్యాదరింగ్స్ ఉంటాయని అది అంత సీరియస్గా అందరూ తీసుకుంటారనే విషయం కూడా తెలియదు నాకు ఆ టైంలో. సో అవార్డ్ సెరమనీ ఆల్మోస్ట్ అయిపోయింది కదా అని చెప్పేసి నేను కార్లో వెళ్ళిపోయాను. బేసిక్గా ఇంటికి వెళ్ళిపోయి ప్రెటీ మచ్ ఒక 11:30, 12 అంతా వెళ్ళిపోయి 12:30కి ఐ వాజ్ ఆన్ బెడ్, టీవీ పెట్టుకొని పడుకుంటే అరవింద్ గారు కాల్ చేసి దేవా ఎందుకు ఆఫ్టర్ పార్టీలో లేవు, వెళ్ళిపోయావేంటి అని అడిగారు. అవునా సార్, అంటే ఆఫ్టర్ పార్టీ కదా, అందరూ ఉంటారో లేదో తెలీదు అని వెళ్ళిపోయాను. అసలు మామూలుగా మెయిన్గా ఉండేది ఆఫ్టర్ పార్టీలో జనాలు, అందరిని కలవచ్చు, అందరితో మాట్లాడవచ్చు, బట్ నువ్వేమైనా తక్కువ అవార్డులు వచ్చాయని వెళ్ళిపోయావేమో అనుకున్నాను అని. లేదు సార్, నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవార్డులు పెద్ద ఇష్యూ కాదు, అసలు 3 అవార్డులు ఇచ్చారని నేను హ్యాపీగా ఉన్నాను సార్ అంటే లేదు, ఐ బిలీవ్ ప్రస్థానం ఎటువంటి సినిమా అంటే నా దృష్టిలో ఇంకా చాలా అవార్డ్స్ రావాల్సిన సినిమా, చాలా డిపార్ట్మెంట్లో చాలా అవార్డ్స్ రావాల్సిన సినిమా. బట్ కొన్నిసార్లు డైనమిక్స్ వేరుగా వర్కౌట్ అవుతుంటాయి ఎటువంటి అవార్డ్ సెరమనీస్లో. అది నువ్వు సీరియస్గా తీసుకోవద్దు అదంటే అప్పుడు చెప్పాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడు కమెంట్ ఇచ్చారు కదా సార్, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఆస్కార్, సో నథింగ్ ఎల్స్ మ్యాటర్స్ అనేది. దట్ వాజ్ వన్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆయన మీద అటాచ్మెంట్ అండ్ రెస్పెక్ట్ పెరగడానికి వన్ ఆఫ్ దోస్ బ్యూటిఫుల్ మూమెంట్స్ అది. ఓకే. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్, రీసెంట్గా నేను ఈ రిపబ్లిక్ ప్రెస్ మీట్ ఒకటి పెట్టారు, అప్పుడు మీరు మీ గురించి కొంతమంది కొన్ని మాటలు మాట్లాడారు. డైరెక్టర్కి సంబంధించి చాలామంది మేము పెక్యులర్గా కొంతమంది డైరెక్టర్లకి శిష్యులం అని చెప్తుంటారు. అట్లాగే సుక్కు సార్ రైటింగ్స్ కానీ, సుక్కు సార్ డైరెక్షన్ కానీ, అటు ఫ్యాన్స్ కానీ ఇటు ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది అభిమానులు ఉన్నారు. సో సుక్కు సార్ మాట్లాడారు, దేవా కట్టా గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారంటే, దేవా నాకు స్టోరీ నారేట్ చేయబోయాడు కానీ నేను నో దేవా చెప్పొద్దు అన్నాను, బికాస్ స్టోరీ మీద కాదు నాకు తన మీద నమ్మకం అని అన్నారు. అంటే ఆన్ ద స్పాట్ ఒక వ్యక్తి గురించి మనం ఏదైనా తెలిసి మాట్లాడాలంటారు, ఇండస్ట్రీలో ఆచితూచి మాట్లాడాలంటారు, ఎందుకంటే ఆ మాట మిగిలిపోద్ది అంటారు ఎండ్ ఆఫ్ ద డే. కానీ సుక్కు సార్ అంత ధైర్యంగా చెప్పారు బికాజ్ ఆఫ్ రిపబ్లిక్ గురించి. ఆ టైంలో ఎలా అనిపించింది సార్? సుక్కు సార్ ఈజ్ అనదర్ గ్రేట్ జెంటిల్మెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. లేకపోతే ఆయనలో అంత హానెస్ట్ ఆర్టిస్ట్ ఉండరు.
సుబ్బు సార్ని ఫస్ట్ అంటే ఆటోనగర్ సూర్య ఇది ఫంక్షన్కి వచ్చారు, ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు ఆయన ఇంటరాక్ట్ చేసే విధానంలో చాలా జెన్యూనిటీ, చాలా హానెస్టీ అండ్ చాలా హీ మీన్స్ వాట్ హీ సెయింగ్. ఆ కనెక్షన్ ఉండేది. అంటే మేము ఎక్కువ టైం స్పెండ్ చేయకపోయినా కూడా కలిసిన ప్రతిసారి దెర్ వాజ్ సమ్ కైండ్ ఆఫ్ కనెక్షన్ యాజ్ అ రెస్పెక్ట్ యాజ్ అ క్రియేటర్ అండ్ ఆల్ దట్. ఆయన ఏంటంటే మేము తేజ్తో ట్రావెల్ అవుతూ సినిమా మీద వెళ్తూ ఉన్నప్పుడు ఆయన సుకుమార్ గారి రైటింగ్స్లో కూడా నెక్స్ట్ కార్తిక్ అని తను చేయబోయే సినిమా కూడా లైనప్లో ఉందన్నమాట. సో ఆ టైం లైన్స్ డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు ఇది అంటే తేజ్ టైం లైన్లో రిపబ్లిక్ ముందు ఉంది, దాని తర్వాత చేద్దాం కార్తిక్ సినిమాని అనే డిస్కషన్ వస్తూ ఉన్నప్పుడు ఉన్న తేజ్ ఒకసారి కథ బాగా నచ్చింది, సుకు గారు మీరు కూడా ఒకసారి ఊరినే వినండి, మీకు దేవాకి బాగానే పరిచయం ఉంది కదా, బాగా ఫ్రెండ్సే కదా మీరు, జస్ట్ మీకు ఏదైనా ఇన్పుట్స్ ఉంటే ఇవ్వండి, లేదంటే అదర్వైజ్ జస్ట్ ఊరినే మా ఎక్సైట్మెంట్ మీరు ఫీల్ అవుతున్నారేమో చూడండి కథ ఒకసారి దేవ గారిని మామూలుగా ఫ్రెండ్లీగా నరేట్ చేస్తారు అది అని తేజ్ ఊరినే ఒక సజెషన్ లాగా వదిలేరు. అయితే సుక్కు గారు యా అంటే బేసిక్లీ విత్ అన్ ఎక్సైట్మెంట్ ఆఫ్ కలవడం, మాట్లాడుకోవడం, ఒక సబ్జెక్ట్ గురించి ఒక డిస్కషన్ అన్న తర్వాత డైరెక్ట్గా ఆయన మెసేజ్ పెట్టారు, వాయిస్ మెసేజ్. సో టైంలో కలుద్దాం, ఆయనే కాల్ చేశారు. బేసిక్గా ఎప్పుడు కలుద్దాం ఏదో టైం అనుకున్నాం, మార్నింగ్ కాల్ చేసి అనుకున్నాం. సడన్గా అగైన్ ఆ రోజు ఈవినింగ్ రెస్పాన్స్ లేదు వాళ్ళ మేనేజర్ నుంచి, టైమింగ్ గురించి వీటి గురించి. నెక్స్ట్ డే కూడా రెస్పాన్స్ లేదు, అనుకున్న మీటింగ్ టైం క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయ్యాక తర్వాత లేట్గా కొంచెం కాల్ చేశారు. చాలా ఐ ఫెల్ట్ రియలీ టచ్డ్ బేసిక్లీ. సడన్గా ఆలోచించి చూశాను దేవా, తర్వాత నేను నీ కథ వినడం అనేది నీకు ఇన్సల్ట్ ఏమో అనిపించింది, ఎందుకంటే నీ కథను నేను వినదలుచుకోవట్లేదు, చూడదలుచుకుంటాను. లైక్ నీ రైటింగ్ మీద ఉన్న నమ్మకం నాది అది. సో నేను ఒకటి విని మళ్ళీ ఇంకొక జడ్జిలాగా మధ్యలో ఇంటర్ఫీర్ అవ్వడం అనేది చాలా తప్పు అనిపించింది. సో అందువల్ల నాకు ఆ మీటింగ్ టైం నేను ఆనర్ చేయలేకపోయాను అది అని. అండ్ చాలా ఐ థింక్ హీ వాజ్ టాకింగ్, అంటే ప్రస్తావన తీసినప్పుడు అదే సిమిలర్ సేమ్ ఎమోషన్ సేమ్ క్లైమాక్స్ తోటి 1 year తర్వాత తమిళ్లో వచ్చిన ఒక సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. అలాంటివన్నీ జరుగుంటే నీకు ఇంకా ఎంత, సో అలాంటి ఏదైనా జరుగుంటే నీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా పెరిగి ఉండేదేమో, అప్పుడు ఇంకా గొప్ప సినిమాలు చేసి ఉండేవో ఇవన్నీ చెప్పారు. ఇట్ వాజ్ వెరీ స్వీట్ ఆఫ్ హిమ్ టు సే దట్. ఎండ్ ఆఫ్ ద డే మనందరి ప్రయాణాలు వేరువేరుగా ఉంటాయి. సో మన గోల్స్ని మనం ఎంతవరకు అచీవ్ చేస్తాం, ఏం చేస్తాం అనేది కొన్ని సిచ్యువేషన్స్ కూడా మనకు తోడవ్వాలి. బట్ ఎండ్ ఆఫ్ ద డే విత్ ఈచ్ ఫెయిల్యూర్ ఇంకా కసి పెంచుకునే పని చేస్తాం. లూజ్ అయిన టైంని ఎలా గెయిన్ చేసుకోవాలనే పోరాటంలోనే ఉంటాం. దట్స్ బేసిక్లీ లైఫ్. ఓకే, రీసెంట్గా మీరు సాయిధరం తేజ్ గారు కూడా ఒక ఇంటర్వ్యూ చూసాను, మీరే యాంకర్గా కొన్ని క్వశ్చన్స్ చేశారు బికాస్ ఆఫ్ సోలో బ్రతికే. జస్ట్ సరదాగా ఎలా అనిపించింది? యాంకరింగ్ పోస్ట్ బాగుందా, డైరెక్షన్ పోస్ట్ బాగుందా? యాంకరింగ్ ఈజీగా ఉంది. యాంకరింగ్ ఈజీగా ఉంది, డైరెక్షన్ కష్టం లేదు. యాంకరింగ్ ఏముంది, అట్లా హుక్ వేసి ఇలా లాగటమేనా? కానీ హుక్ వేసినప్పుడు కూడా ధైర్యం ఉండాలి కదా. అందులో అక్కడ సాయిధరం తేజ్ గారు మీకు తెలుసు, నార్మల్గా మాకు రెగ్యులర్ యాంకర్స్కి అందరికి గెస్ట్ల గురించి పరిచయం లేదు కాబట్టి వాళ్ళు ఎలా అడగాలి, ఎలా రెస్పాండ్ అవుతారన్న ఫీలింగ్ ఉంటుంది. సో రీసెంట్గా ఇంటర్వ్యూ చూసాను, చాలా ఫన్నీగా చేశారు సినిమా గురించి, ప్రమోషన్ సంబంధించి. సూపర్ సార్. సాయిధరం తేజ్ గారిని ఇప్పటివరకు మేము ఒక లవ్, రొమాన్స్, ఫైట్స్, వాట్ ఎవర్ ఆ లుక్లో చూసాము. నేను ఇందాక ఈ టీజర్ పోస్ట్ చూసినప్పుడు అందులో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, ప్రజాస్వామ్యం అనే వర్డ్ యూజ్ చేస్తూ దాని గురించి కొన్ని రైటింగ్స్ ఉన్నాయి. నార్మల్గా మా అందరికీ ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల కోసం ఉన్నది ప్రజాస్వామ్యం. అంటే దాని అర్థం కూడా ఏంటో తెలియదు ఎవరికి. యా, దాని అర్థం ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలకు అంటున్నారు కదా, ఊరినే ఏదో రైమింగ్ బాగున్నాయి, ప్రాస బాగుందని చిన్నప్పుడు పుస్తకాల్లో ఇలా రాశారని చదువుతున్నాం, కానీ అదేంటి అనే కష్టమని ఒక బ్రేక్ కొట్టి అడిగి చూస్తే అందరూ బ్లాంక్ అయిపోతారు. సో మరి మన ఈ రిపబ్లిక్ లో మా దేవకట్ట గారు ప్రజాస్వామ్యం గురించి ఏంటని అందరికీ తెలియజేసేంత కాదు, నాకు అర్థమైంది, ట్రై చేసేంతే. నాకు అర్థమైంది, ఐ ట్రై టు ఇన్కార్పొరేట్ ద అండర్స్టాండింగ్ ఐ హ్యాడ్ అబౌట్ ఇట్. ఐ మే నాట్ బి థరో విత్ ఇట్ ఆల్సో. అంటే మీరు చెప్తున్న డైలాగ్ ఏంటంటే ప్రజాస్వామ్యం అంటే కేవలం అరిచే హక్కు, ఓటు హక్కు, అదే ఓటు హక్కు, అరిచే హక్కు అనే భ్రమలో ఉన్నామని. అండ్ దాన్ని ఇంకో బియాండ్ చూసినప్పుడే ఆ ఫౌండేషన్స్ కానీ అవన్నీ గవర్నమెంట్లోనూ ప్లస్ సిస్టంలోనూ, వ్యవస్థలోనూ రిఫ్లెక్ట్ అవుతాయి. వెన్ ద ఫౌండేషనల్ అండర్స్టాండింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజాస్వామ్యం అంటే
దానికి ఉన్న అర్థమే తెలియనప్పుడు ఉత్తినే ప్రజాస్వామ్యం అనుకుంటే అంటే ఏది ప్రజాస్వామ్యం మనకు తెలియాలిగా, మనం కోరుకునే వస్తువు ఏంటో మనకు తెలియాలిగా. సో ఆ వస్తువే మనకు తెలియదు అనేది ఫస్ట్ పాయింట్. ప్రభుత్వం ఉందనే భ్రమలో బతుకుతున్నాం, కానీ ఆ ప్రభుత్వం ఎలా ఉంటుందో కూడా తెలియదు అనేది అనదర్ పాయింట్. అంటే వీఆర్ యెట్ టు డిస్కవర్ ద డెమోక్రాటిక్ గవర్నెన్స్. దీస్ ఆర్ ద ఫండమెంటల్ క్వశ్చన్స్, ఫౌండేషనల్ క్వశ్చన్స్, పునాదులు అంటారు కదా. ఈ క్వశ్చన్స్లోనే నాకు తెలిసి రాజకీయ నాయకులు కూడా లేదు అండర్స్టాండింగ్ ఆ విషయంలో. మోస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్కి లేదు, నాకు లేదు. ఈ సినిమా ప్రయాణం మొదలుపెట్టే వరకు నాకు లేదు. సో ఈ సినిమా ఒక విధంగా నాకు ఎడ్యుకేషన్. సో నేను నేర్చుకున్న ఎడ్యుకేషన్ ఒక ఎమోషన్గా కన్వర్ట్ చేసి ఒక ఎమోషనల్ స్టోరీగా మలచడం అయింది. సో దట్ ఈస్ ద పర్పస్ అండ్ అంబిషన్ ఆఫ్ రిపబ్లిక్. సో ఫర్ మీ ఎవ్రీ స్టోరీ షుడ్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ అంబిషన్ లైక్ దట్. సో ఆటోనగర్ సూర్య అనేది ఏ ఆధారం లేని ఒక మనిషి, ఒక హ్యూమన్ లైఫ్, తనలో ఒక వాల్యూ ఉంది. ఆ వాల్యూ ఏంటి? ఒక స్కిల్ ఉంది. ఒక గరాజ్లో పుట్టి పెరిగినోడు, వాడి దగ్గర ఒక వెహికల్ని ఏ విధంగా అయినా మలచగలిగే ఒక క్రాఫ్ట్ ఉంది. దాన్ని స్కిల్ అంటారు, వాట్ ఎవర్ వాల్యూ విలువ అంటారు కదా, హ్యూమన్ వాల్యూ అనేది. ఈ వాల్యూవే దేవుడు నాకు, ఈ వాల్యూవే ఎవ్రీథింగ్. ఆ వాల్యూ తోటి ఎదగడానికి ప్రయత్నించే వాడి లైఫ్, వాడి ప్రయాణం ఎలా ఉంటుంది అనేదే నా ప్రయాణం ఆ కథలో. సో ఆ కాన్సెప్ట్ అండ్ దానికోసం మనం దాని సెట్టింగ్ మీద చాలా ఎడ్యుకేషన్ జరిగింది. నాకు చాలా స్టడీ చేశాను. ఆటో నగర్ అనే ఒక అంబియన్స్, ఆ కాంపౌండ్ లోపల ఎన్ని కోట్ల వ్యాపారం జరుగుతుంది, అది ఎటువంటి యూనియన్స్ ఉంటాయి, ఎటువంటి కంట్రోల్ మెజర్స్ ఉంటాయి, అందులో జరిగే అక్రమాలేంటి, అన్యాయాలేంటి, అందులో ఏది రైటు ఏది రాంగు. అల్టిమేట్లీ ఎప్పుడైతే ఈ హ్యూమన్ వాల్యూ అనేది క్రష్ అవుతుందో అదే ఈవిల్ నా ఉద్దేశంలో. అది ఎప్పుడైతే ఒక ఈక్వల్ ఆపర్చునిటీ, సరైన అవకాశంతో ప్రతి మనిషి వాడి పొటెన్షియల్కి తగినట్టు ఎదిగే అవకాశం ఉందో అదే సివిల్ సొసైటీ. ఓకే, సో ఆ పర్స్పెక్టివ్ని బలంగా చూస్తూ రాసిన కథ అది. ఆ ఎమోషన్ కన్వే చేయడానికి రాసిన కథ. సేమ్ ప్రస్థానం అనేది ఒక్క క్షణమే నేరస్తుడు వాడు. సాయి కుమార్ గారి క్యారెక్టరు లోకి ఒక్క క్షణమే తప్పు చేశాడు. ఆ తర్వాత దాని ముందు మంచోడే, దాని తర్వాత మంచోడే. బట్ ఆ క్షణంలో పడిన బీజం, ఆ యాక్షన్, ప్రతి యాక్షన్కి ఒక కాన్సిక్వెన్స్ ఉంటుంది. అంటే పర్యవసానాలు అంటారు కదా, మనం చేసే ప్రతి పనికి ఒక పర్యవసానం ఉంటుంది అనే పాయింట్ హైలైట్ చేయడానికి ఒకటే ఒక తప్పు చేశాడు. ఆ తప్పులో పుట్టిన విత్తనం పెరిగి వృక్షమై తినిని రాక్షసుని చేసింది. తినిలో ఉన్న మళ్ళీ ఆ తప్పు ఏ చీకటితో అయితే చేశాడో అదే చీకటి మనిషిగా తను బయటకు వచ్చి అందులో పుట్టిన తన కొడుకుని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎక్స్ట్రీమ్ ఈవిల్గా మారాడు అని అంటే ఆ హ్యూమన్ నేచర్ని చూపించేది పాయింట్. అది దాని అంబిషన్ అది అక్కడ. సేమ్ వే రిపబ్లిక్ అంబిషన్ ఏంటంటే, మనం అన్నీ వాగుతున్నాం కానీ దేని గురించి తెలుసుకోవాలని లేము. అంటే అదే అంటారు కదా, మనం వి టాక్ బట్ వి డోంట్ లెర్న్. రైట్, మనం తెలుసుకోము. అంటే నేను నా గురించి చెప్తున్నా, నేను మీ గురించి చెప్పట్లేదు, మనందరి గురించి చెప్తున్నా, నా గురించి చెప్తున్నా. జనరల్గా మన సంస్కృతిలోను మన కల్చర్లోనూ అందుకే ప్రజాస్వామ్యం అంటే అరవడం కాదురా, ఓటేయడం కాదురా, దాన్ని మించింది ఉంది. అవి మనం అర్థం చేసుకున్నప్పుడే ఆ రెస్పాన్సిబిలిటీ తోటి దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటాం. అంటే ఒక ఫేమస్ వర్డ్ ఉంది కదా, జార్జ్ వాషింగ్టన్ని కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు యుఎస్లో, ఐ థింక్ నాట్ వాషింగ్టన్ ఆర్ లింకన్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ హూ ఇట్ ఈస్. వాట్ ఈస్ దిస్, దీన్ని ఏమంటారంటే, ఏమంటారు మన 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 వ్యవస్థని అని అడిగారు ఆయన్ని. అడిగితే ఇట్స్ ఎ రిపబ్లిక్ ఇఫ్ యూ కెన్ కీప్ ఇట్. అంటే ఇది రిపబ్లిక్ మీరు కాపాడుకోగలిగితే. ఒకవేళ కాపాడుకోలేకపోతే అది ఏమంటారు, ఆటవికం అంటారు. సో బేసిక్గా ఆటవికంలో ఉన్నాం ప్రస్తుతం. సో రిపబ్లిక్ అంటే ఏంటో ఒకసారి ఊరిని టేస్ట్ చూద్దాము అనే సినిమా అది. బేసిక్లీ ఆర్ ఒక ఐడియాగా అన్న చెక్ చేద్దాం ఐడియా ఎలా ఉంటుంది అనేది పాయింట్.
ఆ పాయింట్ తీసుకున్నారు So నార్మల్గా. the main first striking point for Tej is we are all living under the illusion that there is governance, but we are yet to discover it. ఇదే కథ ఎమోషన్ అని చెప్పాను. అప్పటి కథ లేదు నా దగ్గర. కథకు కావాల్సిన ఎమోషన్ ఉంది. అంటే నేను ఈ ఎమోషన్ మీద ఒక కథ రాయాలనుకున్నాను అంతే. అది ఒక క్యారెక్టర్ ద్వారా చెప్పాలనుకున్నాను, న్యూట్రల్ క్యారెక్టర్, ఎవరో బ్యూరోక్రాట్. ఎందుకంటే బ్యూరోక్రాట్కి అంటే మోస్ట్లీ నాకు తెలిసి బ్యూరోక్రాట్ అవ్వాలనుకున్నోడికి పొలిటికల్ ఎఫిషియన్స్ ఉండకూడదు అనేది. వన్స్ వాళ్ళు జర్నీ లోపల కరప్ట్ అయిపోయిన తర్వాత అవకాశాలను బట్టి పొలిటికల్ అఫిలియేషన్స్ తయారవుతాయేమో. కానీ ఇంకోటి ఏంటంటే మోస్ట్లీ ప్రిడామినెంట్లీ ఐఏఎస్ రాసే ప్రతి ఒక్కరు ఏదో దేశాన్ని ఉద్ధరించేద్దామని రాస్తారు 99%. మిగతా వాళ్ళందరూ ఇంజనీరింగ్ చేస్తే ఎంత వస్తుంది, మెడిసిన్ చేస్తే ఎంత వస్తుంది లెక్కలేసుకొని చేస్తారు కానీ లైఫ్ ప్లానింగ్. బట్ ఐఏఎస్ రాసేవాడికి ఒక కసి ఉంటుంది, మనము ఏదో చేస్తాము, ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. అండ్ ఐ విల్ బీ ఎ హీరో. నేను వ్యవస్థని నిర్మాణంలో పాల్గొనే హీరోనో లేకపోతే ప్రొటెక్ట్ చేసే జర్నీలో హీరోనో అనే ఒక కసి ఉంటుంది. బట్ ఆ కసి అంతా కూడా తుంచివేయబడుతుంది లోపలికి వెళ్ళిన తర్వాత ప్రాసెస్లో. ఎందుకంటే ద సిస్టమ్స్ ఆర్ నాట్ ప్రొటెక్టెడ్. ఇది కట్టకుండానే కూలిపోతున్న వ్యవస్థలే ఆ ప్రజాస్వామ్యానికి పునాదులని తెలియకుండా ఇంకా ఫ్యూడల్ వ్యవస్థలో బతుకుతున్నాం. ఆ డైలాగ్ కంప్లీషన్ మీనింగ్ కట్టకుండానే కూలిపోయే వ్యవస్థలు ఏంటి, మనం పక్కన కట్టాలని ట్రై చేస్తాం, అవి కూలిపోతున్నాయి. అంటే మనం జ్యుడిషియరీ కావచ్చు, సివిల్ సర్వీసెస్ కావచ్చు, ఆల్ దీస్ థింగ్స్ వాళ్ళకు ఉండాల్సిన అటానమీ వాళ్ళకు ఉండట్లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎన్నిసార్లు విన్నాం, సిబిఐ ఏం లేదురా గవర్నమెంట్ తొత్తు అని, లేకపోతే ఇది గవర్నమెంట్ తొత్తు అని, ఇదని. అది మామూలు అయిపోయింది, కామన్ అయిపోయింది. మనకి యాక్చువల్గా మనం ఎన్నుకున్న వాళ్ళకి ఆ పవర్ కావాలని మనమే కోరుకుంటున్నాం తెలుసా. ఇప్పుడు మీరు ఒకరు ఓటేసారు అనుకోండి, ఆ ఓటేసిన వ్యక్తి అందరినీ కంట్రోల్ చేస్తున్నాడు అనుకోండి, డిక్టేటర్ లాగా, మీకు ఇష్టం అది. ఎందుకంటే మనం వేసిన వాళ్ళు గెలిచారు ఉన్నారు. నేను మా ఇంటోడు పవర్ చూపిస్తున్నాడు కాబట్టి ఆ పవర్ నాదే అని ఫీల్ అవుతారు మీరు. బట్ ఆ పవర్ దాని వెనకున్న అన్యాయం, వాడు చేసిన పనే రేపొద్దున్నే మీరు ఓటు వేయని అపోనెంట్ కూడా చేస్తాడు. ఈరోజు మీరు ఊరినే నవ్వొచ్చేమో కానీ ఆ రోజు ఏడుస్తారన్న విషయం మీకు తెలియట్లా. అంటే మీ భవిష్యత్తు ఎలా ఉండాలో మీరే ఈరోజు విత్తనాలు చల్లుతున్నారు దానికి. అంటే యాజ్ అన్ ఇండివిజువల్గా మనకి ఇండివిజువాలిటీ చాలా తక్కువ, ఇండివిజువల్ థింకింగ్. సో యాజ్ అన్ ఇండివిజువల్గా వీఆర్ నాట్ హ్యావింగ్ దట్ స్ట్రాంగ్ మొరాలిటీ అబౌట్ ద సిస్టమ్. ఎందుకంటే సిస్టమ్ ఫౌండేషన్ సిస్టమ్ ఎలా ఉంటే పనిచేస్తుందనే విషయం కూడా మనకు తెలియదు, ఎలా ఉండాలన్న విషయం కూడా మనకు తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరం లేనప్పుడు ఏం వచ్చినా ఏం జరిగినా ఏం బిచ్చింగ్ చేయకూడదు మనం. ఓకే, ఐ డిజర్వ్ టు గెట్ స్క్రూడ్ అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి కంప్లైంట్ చేసే అధికారం లేదు. రాజకీయ ఈ పార్టీని కంప్లైంట్ చేసే అధికారం లేదు, ఆ పార్టీని కంప్లైంట్ చేసే అధికారం లేదు. అన్లెస్ యూ అండర్స్టాండ్ వాట్ యూర్ టాకింగ్ అబౌట్, అన్లెస్ యూ అండర్స్టాండ్ వాట్ యువర్ ఓట్ మీన్స్, వాట్ యువర్ డెమోక్రసీ మీన్స్. సో దాట్స్ ఇస్ ఆల్ దీస్, ఇవన్నీ జెన్యూన్ ఎమోషన్స్ అండ్ జెన్యూన్ డిస్టర్బెన్సెస్. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే హార్ష్గా మాట్లాడుతున్నట్టు అనిపించవచ్చు కానీ అందులో ఏ అబద్ధము లేదు. ఎందుకంటే హార్ష్గా మాట్లాడాడు, హార్ష్ పదాలు వాడక్కర్లా, నిజమే హార్ష్గా అనిపిస్తుంది. ఎందుకంటే అంత డెనియల్లో బతుకుతున్నాం కాబట్టి. మనం డెనియల్ అంటే బేసిక్లీ మబ్బు అంటారు కదా. సో మబ్బులో బతుకున్నప్పుడు కొద్దిగా కొంచెం నిజాలు తగిలినప్పుడు కొంచెం హార్ష్గానే అనిపిస్తుంది అది. ఓకే, సూపర్ సార్. ఎప్పుడైతే రిపబ్లిక్ సంబంధించి అప్డేట్ బయటికి సోషల్ మీడియాలోకి వస్తుందో సాయిధరం తేజ్ గారిని ఎలా చూడబోతున్నామన్న క్యూరియాసిటీ పెరిగింది సార్. బికాస్ సాయిధరం తేజ్ గారు ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఒక ఎత్తు అనిపిస్తూ ఉంది. సో ఇట్లా పర్టికులర్గా ఆయన ఫ్యాన్స్ కావచ్చు, ఈ సినిమాకి సంబంధించి ఫాలోవర్స్ కావచ్చు, ఎట్లా ఉండబోతుంది మూవీ? ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉండొచ్చు అంటారు? ఐ థింక్ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉండొచ్చు అంటున్నారా, లేకపోతే ఉండాలి అంటున్నారా? ఎలా చూడొచ్చు సాయిధరం తేజ్ అట్లా? ఐ థింక్ మనం టీజర్ రిలీజ్ చేసిన దాన్ని బట్టి ఒక ఫ్లేవర్ వచ్చి ఉంటుంది, ఒక ఐడియా వచ్చి ఉంటుంది జనరల్గా. ప్రాపర్గా ఇంటిగ్రిటీ ఉన్న, హానెస్టీ ఉన్న ఒక ఇంటెన్స్ క్యారెక్టర్. సో కొత్త హీరోయిజం చూస్తారు సాయిధరం తేజ్లో. కొత్త హీరోయిజం అంటే నా ఉద్దేశంలో సోక్రటీస్ ఒక పెద్ద గొప్ప హీరో. ఎందుకు? తన మైండ్ పవర్, అంటే క్లారిటీ, ద రేషనాలిటీ, రీజన్. అంటే బేసిక్గా యాక్షన్ అవసరంలా హీరోయిజంకి, డైలాగ్ నుంచి వచ్చే ఫోర్స్ చాలు, ఒక మాట నుంచి వచ్చే ఫోర్స్ చాలు. సో అట్లాంటి ఒక పవర్ ఉన్న క్యారెక్టర్, మీనింగ్ ఒక రీజన్ అనే ఒక పవర్ ఉన్న క్యారెక్టర్, చిన్నప్పటి నుంచి అలా పెరిగిన క్యారెక్టర్. ఆ క్యారెక్టర్లో మనందరి వాయిస్ ఉంటుంది.
మన అందరి మంచి వాయిస్లు ఉంటాయి. ఓకే. మన సైడ్ మనలో ఉన్న మంచి సైడ్ ఉంటుంది కదా, ఒక రేషనల్ సైడ్, ఒక హేతు అయినటువంటి ఒక వాదన ఉంటుంది కదా, ఇది కరెక్టు, ఇదే నిజం అనేది, ఆ నిజానికి రూపంగా కనిపిస్తుంది ఆ క్యారెక్టర్. అందువల్లే మనతో పాటు ఇంటికి వస్తుంది ఆ క్యారెక్టర్, ఇంటికి వస్తుంది మనకి అని నా నమ్మకం. ఓకే, సూపర్. సార్ రైటింగ్స్ గురించి మాట్లాడగలరు సార్. దేవకట్ట అంటేనే సెన్సిబుల్ రైటర్ అన్న నేమ్ కూడా మీరు అది దక్కించుకున్నారు. ఇంకొకటి ఏంటంటే బాహుబలి సినిమా అప్పుడు రాజమౌళి గారు మిమ్మల్ని పిలిచారు, మీరు ఏదో సమ్ రైటింగ్స్ కూడా చేశారని, అది నిజమేనా? జస్ట్ ఒకే ఒక డైలాగ్ రాశాను. డైలాగ్ రాశారు. ఏ డైలాగ్? ఏది మరణం అనే డైలాగ్, క్లైమాక్స్లో ప్రభాస్ సైనికుల్ని ఇన్స్పైర్ చేసే డైలాగ్. బట్ అది ఆ సినిమాలో రాసిన ఒక్క డైలాగ్కి నాకు ఎందుకు ఇంత క్రెడిట్ ఇస్తున్నారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. బేసికలీ మేబీ ఆయన పెద్దగా ఒక థ్యాంక్ యూ కార్డ్ వేయడం వల్ల ఆ చిన్న పనికి అదేదో నేను చాలా చేసేసానేమో అని ఫీల్ అవుతున్నారు మీరు. బట్ అది బేసిక్గా రాజమౌళి గారు నాకు ఇచ్చిన జనరస్ ఏదో ఆఫర్ అంటారా, పే బ్యాక్ అంటారా అనుకుంటాను. డైలాగ్ అనేది ఆలోచన, డైలాగ్ అనేది పదాలు కాదు, మాటలు కాదు. మాటలు చాలా తెలిసిన వాళ్ళు చాలా చెత్తగా రాస్తారు, మాట్లాడతారు కూడా. అట్ ద సేమ్ టైం ఆలోచన ఉన్నాడు తక్కువ మాటలు తెలిసినా కూడా దాన్ని చాలా పవర్ఫుల్ డైలాగ్ లాగా చెప్పగలడు. సో నా భాషా పరిజ్ఞానం చాలా లిమిటెడ్, మీకున్న పరిజ్ఞానమే అది కూడా. బట్ డైలాగ్ ఈజ్ ఎ థాట్, డైలాగ్ ఈజ్ అన్ ఆలోచన. సో ఆలోచన క్లారిటీ తెచ్చుకున్నప్పుడు అది చెప్పే పదాలు, ఆ సౌండింగు, అవి కూడా ఒక భాగం అవుతాయి ఆ ఎక్స్ప్రెషన్లు. సో అది మనం ఎంజాయ్ చేయడం నేర్చుకుంటే, అంటే నాకేం లేదు, నాకు ఒక తెలుగు లెక్చరరు తెలుగు భాషని పదాలని ఆయన వాడే విధానం చూసి నాకు ఆ జబ్బు అంటుకుంది. దాన్ని జబ్బు అంటారా లేకపోతే ఆ టేస్ట్ అంటారా, అడిక్షన్ అంటారా తెలియదు. సో దట్స్ వాట్ మేడ్ మీ ఎంజాయ్ ఎక్స్ప్రెసింగ్ ఆ ఆలోచనలు ఇన్ మాటలు. సో ఆ డైలాగ్ వచ్చేసి కంప్లీట్గా రాజమౌళి గారి ఆలోచన. ఓకే. కాబట్టి ఆలోచన అయింది, ఓన్లీ కేవలం మాటలు పేర్చాను అంతే నేను. సో కాబట్టి అంత ఇన్సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్ ఫర్ గివింగ్ మీ దట్ రికగ్నిషన్ ఫర్ దట్ వన్ డైలాగ్. ఓకే సార్, ఇంకొక స్ట్రైట్ క్వశ్చన్. నార్మల్గా మీ సినిమాలు చూసుకున్నట్లయితే ప్రస్థానంలో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. ఆ డైలాగ్స్ ఇప్పటికీ మనం మామూలుగా మీరు అన్నట్లు ఒక థాట్తో, మీరు అన్నారు డైలాగ్ అంటే ఒక ఆలోచన, అది నాట్ ఓన్లీ ఒక పదం కాదు అన్నారు కదా, ఆ ఫ్లేవర్ కనెక్ట్ అయిన వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. బికాస్ సాయి కుమార్ గారి డైలాగ్స్ అలాగే ఉన్నాయి. శర్వానంద్ గారు ఒకటి చెప్తారు లాస్ట్ క్లైమాక్స్లో, మిమ్మల్ని చంపేంత కోపం నాకు లేదు, మీ చేతిలో చచ్చిపోయేంత ప్రేమ ఉంది అని అంటారు. అసలు ఆ పదం ఇప్పటికీ గుర్తుంటుంది. ఆ లిరిక్స్, ఆ ఫ్లేవర్ మనం ఫీల్ అవుతూ ఉంటే అర్థం తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మన రిపబ్లిక్ కూడా టీజర్ చూస్తే ప్రజాస్వామ్యం గురించి చెప్పిన డైలాగ్ ఉండింది. అంటే ఒక పొలిటికల్గా బాగా కనెక్ట్ అవుతుందని అనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనకి ఫిలిం ఇండస్ట్రీ నుంచి బయటికి పాలిటిక్స్లోకి వెళ్ళిన ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అంటే ఆయన ఏం చెప్పినా కూడా జనాలు ఎడిక్షన్ లాగా ఒక బాగా ఇదైపోయారు. అంటే పర్టికులర్గా ఆయనకున్న ఫ్యాన్ పేజ్, ఆయన పుట్టినరోజు వస్తే ఎలా చేస్తారో తెలుసు, ఆయన ఏం చేసినా కూడా ఒక డై హార్ట్ ఫ్యాన్స్ పర్టికులర్ ఉండిపోయారు. పొలిటీషియన్గా ఆయన ఇంకా చాలామంది ఫ్యాన్ పేజ్ని క్రియేట్ చేసుకున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారితో ఇలాంటి సంబంధించిన పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఒక స్టోరీ తీస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయపడిన సందర్భాలు ఉన్నాయి. మీ రీసెంట్ ఇంటర్వ్యూస్ రిలీజ్ అయిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి అసలు? కరెక్టేనండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలని ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆయన ఎంతమందితో సినిమాలు చేయగలరు? ఇంతమందితోనే చేయగలరు. బేసిక్గా ఆయనతో సినిమా చేసే అంత రీచ్, అంత స్థాయికి నేను ఇంకా ఎదగలే. నెంబర్ 1 ఫస్ట్ పాయింట్. మీరు ఎందుకు పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయట్లేదు అని. నేను మోస్ట్లీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ మోర్ దాన్ ఎనీ అదర్ హీరో, ప్రతి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సు నేను కరెక్ట్ డైరెక్టర్ని అన్న టైప్లో మాట్లాడుతున్నారు, విచ్ ఇస్ వెరీ వాట్ యు సే ఫ్లాటరింగ్ ఫర్ మీ. ఓకే. బట్ ఆ సెట్టింగ్ కానీ ఆ ఇది కానీ అటువైపు నుంచి కూడా, ఆయన సైడ్ నుంచి కూడా ఇంట్రెస్ట్ అవి ఉన్నప్పుడు అవి జరుగుతాయి బేసిక్లీ. ఆర్ మధ్యలో ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఆయనతో ఉన్నారో, ఆయనతో సినిమాలు తీసే ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి కూడా ఆలోచనలు వచ్చినప్పుడే ఆ ప్రయత్నం దగ్గర అవుతుంది. సో దట్స్ నెంబర్ 1. అండ్ మై పాయింట్ ఈజ్, పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేసే అవకాశం వస్తే పుట్టెడు కథలు ఉన్నాయి, ఆయనతో బలంగా చెప్పగలిగిన కథలు ఉన్నాయి.
సో అవి జరుగుతాయి. అది ఓకే, అది ఈరోజు కాకపోవచ్చు, రేపు కావచ్చు, అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్గా జరుగుతుంది. అదర్ దాన్ దాట్ ఇంకొక ఫస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ క్వశ్చన్ నేను మర్చిపోయాను. ఐ థింక్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. పొలిటికల్ దీనిలో యాంగిల్లో ఏదో మాట్లాడారు మీరు. ఇప్పుడున్న ప్రజెంట్ ప్రతి ఒక్కరికి కూడా పొలిటికల్గా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు కాబట్టి ఇలాంటి కథలు ఇప్పుడు మీరు ప్రస్థానం చూస్తే డైలాగ్ చెప్తే ఓకే, డైలాగ్ గురించి ఐ వాంటెడ్ టు టెల్ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. నాకు ఒక శాపం ఉంది డైలాగుల విషయంలో. శాపం, అవును. నేను రాసిన డైలాగులు బాగున్నాయి అంటున్నారు కదా అందరూ. ఏ ఒక్కరూ నేను రాసిన డైలాగ్ యాజ్ ఈజ్ రిపీట్ చేయరు, యాజ్ ఈజ్ చెప్పలేరు. అదేంటో నాకు తెలియదు. అదేంటి సార్? అది తెలీదు, ఎందుకంటే వాళ్ళు వింటున్నంతసేపు అది కరెక్ట్ అనిపిస్తుంది వాళ్ళకి, మనసుకి. ఆ తర్వాత ఆ పదాలతో చెప్పలేరు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ డైలాగ్ ఉంది కదా, ఇది ప్రస్థానంలో ఫేమస్ డైలాగ్ ఏంటి, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో. 99% దాన్ని ఎలా చెప్తారంటే, అవసరాల కోసం అడ్డదారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అడ్డదారులు అనగానే అందరిని విలన్లు చేసేసాం. దెన్ వై డూ నీడ్ ఏ హీరోలు లేటర్? అంటే అక్కడే ఏ అర్థం కోసం అయితే ఆ డైలాగ్ రాసామో ఆ అర్థానికి ఆపోజిట్ ఆ వర్డ్ యాడ్ చేయగానే, అడ్డదారులు అనగానే నేను చెప్పాలనుకున్న మీనింగ్ ఆపోజిట్ డైలాగ్ అది. అందరూ అడ్డదారులు దొక్కేవాళ్ళు, అందరూ విలన్లేరా అని కదా దాని మీనింగ్. నేను చెప్పదలుచుకుంది ఏంటి, హీరోలు లేరు, విలన్లు లేరు, ఎవడు విలన్ కాదురా, ఎవరు హీరో కాదు, అందరూ వాడి పరిస్థితికి కలిసి వాడి డిజైర్స్ తగినట్టు పరిగెడుతుంటారు పాత్రలు మనం. ఇది కదా డైలాగ్. అడ్డదారులు తొక్కి అని యాడ్ చేసి టోటల్గా డైలాగ్ ఉన్న మీనింగ్నే ఆపోజిట్ చేసి ఇలా డైలాగులు మేము ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్తుంటారు మళ్ళీ. బట్ విషయం ఏంటంటే వాళ్ళ ఆలోచన మెంటల్ కెపాసిటీ అండ్ వెర్బల్ కెపాసిటీ కన్నా కూడా ప్రతి మనిషిలోనూ ఒక దేవుడు పోసిన ఒక జీవానికి ఒక హార్ట్ బీట్ ఉంటుంది. దానికి ఏది రైట్ ఏది రాంగ్ అని తెలుస్తుంటుంది ఎప్పుడు. సేమ్ రిఫ్లెక్సెస్ అంటారు కదా. ఇప్పుడు సడన్గా ఒకటి వచ్చి ఒక లైట్నింగ్ ఏదో వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్గా మనకే తెలియకుండా అన్కాన్షియస్గానే రియాక్ట్ అవుతుంటాం. ఒక థ్రెట్ వచ్చినప్పుడు కానీ ఇవన్నీ వచ్చినప్పుడు కానీ. అలా అవన్నీ ఏంటి, మనలో కొట్టుకుంటున్న ప్రాణానికే, ప్రకృతిలో కలిసి ఉన్న ప్రాణానికే కొన్ని నిజాలు తెలుసు. సో అలాంటి నిజాలు మనం బయట పెట్టినప్పుడు ఏంటంటే అవి తెలియకుండా రెజనేట్ అవుతుంటాయి. బట్ దాన్ని ఎగ్జాక్ట్గా మళ్ళీ రీప్రొడ్యూస్ చేయాలన్నా, రెసిప్రొకేట్ చేయాలన్నా we may lose track of it. So point is, ఇంత మాట్లాడుతున్నారు కదా మీరు నా డైలాగ్స్ గురించి, అచ్చు తప్పులు లేకుండా ఎంతమంది చెప్తారు ఆ డైలాగులు అని చెప్పి ఉంటే ఒక 10 మందిని అడిగి చూడండి మీరు. ఒక్కరు చెప్పరు, మీరు కూడా చెప్పరు. నేను కూడా చెప్పను. కానీ మీరు ఎప్పుడైనా జబర్దస్త్ చూస్తారా సార్? అప్పుడప్పుడు చూసారు కొంచెం. కానీ ఈ సినిమాలో ప్రస్థానంలో ఆయన చెప్పిన డైలాగ్ని వెరీ కామిక్గా ప్రతి ఒక్కళ్ళకి కనెక్ట్ చేయించింది అవినాష్. ముక్కు అవినాష్ దాన్ని సాయి కుమార్ గారి డైలాగ్ గొంతుతో ఈ హీరోలు విలన్లు లేవు ఈ సమాజంలో అంటే బాగా ప్రతి ఒక్క ఇప్పుడు మీరు చెప్పిన డైలాగ్ అందరికీ తెలుసు. కామెడీ చేయాలంటే మీరు అది చాలా ఎమోషనల్ సీరియస్ డైలాగ్ ని చాలా కామెడీ వర్షన్ లో తీసుకొచ్చేసాడు ఆయన. అప్పటి నుంచి అందరికి కనెక్ట్ అయిపోయింది అందులో. అది మాక్సిమం కనెక్ట్ అయింది. నేను ఊరినే చిన్న ఎగ్జాంపుల్గా చెప్పాను అది. సో దట్ హ్యాపెన్స్. బట్ వాట్ ఐ ట్రై టు హ్యావ్ ఇన్ మై వర్డ్స్ ఈజ్ మై ఇన్నర్ థాట్స్. ఏది మన లోపల బేసిక్గా మన ఈగో డామినెంట్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలా ప్రపంచాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాం. మనకు కావాల్సినట్టు అన్నీ కరెక్ట్ అనుకుంటాం, మనకు కావాల్సిందే కరెక్ట్ అనుకుంటాం, అదే నిజం అదే న్యాయం అనుకుంటాం, అది ఒక మబ్బులో బతుకుతుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నవాడికి, రైటర్ కానీ ఇది కానీ ఫస్ట్ ఆ ఈగో అనేది ఉండకూడదు. వాడు విశ్వంలో ఒకడు, ప్రకృతిలో ఒకడు. సో అతను సపరేట్ చేయలేని ఒక మైండ్ సెట్ తోటి అప్రోచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనందరిలోనూ లోపల హార్ట్ బీట్లో ఉన్న ఆ ట్రూ వాయిస్ ఉంటుంది కదా, అది మాట్లాడతాం, అది మాట్లాడడం మొదలెడుతుంది, అది పదాలు వెతుక్కుంటుంది. అలా రాసినప్పుడు అవి ఎఫెక్టివ్గా ఉంటాయని నా ఉద్దేశం. అంతే. ఓకే, సూపర్ సార్. ప్రతి డైరెక్టర్కి సినిమా అనేది ఒక కళ. ఎన్ని సినిమాలు తీసినా ప్రతి ఫస్ట్ ప్రాజెక్ట్కి చాలా వరకు హార్డ్ వర్క్ చేస్తారు, రైటింగ్స్ రాసుకుంటారు, దాన్ని స్క్రీన్లో ప్రొజెక్ట్ చేసిన తర్వాత మా ఫైనల్గా ఏం కోరుకుంటారంటే ఆడియన్స్ నుంచి ఒక విజిల్ ఆర్ క్లాప్, అంటే బయట నుంచి వచ్చిన తర్వాత ఆ మెమరీస్ ఉండాలి. మినిమం 1 hour అయినా ఈ మౌత్ టాక్తో బయటికి వెళ్ళాలి సినిమా, రైట్? ఇప్పుడు రిపబ్లిక్ చూస్తే బికాస్ ఎక్స్పెక్టేషన్స్ ఇలా ఉన్నాయి సార్.
ఈ సినిమాలు ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు ఎలా వస్తున్నాయో అందరికీ తెలుసు. అంటే ఒక టీనేజ్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, లేదంటే వాళ్ళకి ఎలాంటి అర్జున్ రెడ్డి వచ్చిన తర్వాత బౌండరీస్ దాటిపోయాయని చెప్పాలి సినిమాలకు సంబంధించి. ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్స్లో థియేటర్లకు వచ్చి సినిమాలు చూడాలన్నా కూడా ప్రతి ఒక్కళ్ళు చాలా ఫేస్ చేసి బయటికి రావడమే. ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా అందరూ క్లియర్గా వచ్చి చూసిన సందర్భాలు కనిపించట్లేదు. మన ఈ రిపబ్లిక్లో పర్టికులర్గా మూవీ లవర్స్ ఎప్పుడైనా సరే ఫోన్లో చూసేది వేరు, థియేటర్లో 70mm చూసేది వేరు. థియేటర్కి వచ్చి మన సినిమా చూడాలంటే ఏంటి సార్, ఎందుకు రావాలి అసలు సినిమాకి రిపబ్లిక్కి? మీకు ఐ థింక్ మా ట్రైలర్ రిలీజ్ అయ్యాక కంపల్షన్ రావాలి అని ఎందుకు రావాలనే కంపల్షన్ ఫీల్ అవుతారని నమ్మకం ఉంది నాకు. ట్రైలర్ ఎడిట్ చేశాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ మీకు డెఫినెట్గా టీవీలోనో దీనిలోనో దొరకదు. ఎందుకంటే చాలా డిజైన్ ఇంటెన్స్డ్, సౌండ్ ఇంటెన్స్డ్ ఎపిసోడ్స్ ఉన్నాయి. అంటే ఎస్పెషలీ దేర్ ఆర్ ఒక 3 పినాకిల్ ఎపిసోడ్స్ ఉన్నాయి. అంటే సీక్వెన్సెస్, అంటే నేను చెప్పేది ఇదేదో గొప్ప యుద్ధాలని చెప్పట్లేదు, ఇదని చెప్పట్లేదు. బట్ అవి ఆ స్కేల్లో ఆ సౌండ్లో చూసినప్పుడు వచ్చే ఇంపాక్ట్ హై వేరే, అది టీవీలో చూసినప్పుడు వచ్చే హై వేరే. సో ట్రైలర్ ఒక రకంగా మీకు ఆ టేస్ట్ ఇస్తుంది. సో చూసిన వాళ్ళు ఐ థింక్ నాకు I felt really complimented recently. ఒక ఫ్రెండ్ వాళ్ళ గృహ ప్రవేశానికి వెళ్ళినప్పుడు వన్ ఆఫ్ ద వెరీ వెల్తీ లేడీ, హైలీ వెల్తీ లేడీ, అండ్ మీనింగ్ ఒక 10,000 12,000 crores ఎంపైర్, బిజినెస్ ఎంపైర్ ఓనర్ బేసికలీ. ఆవిడకి నన్ను పరిచయం చేశారు. సో ప్రస్థానం సినిమా చేసిన, ప్రస్థానం నాకు బాగా ఫేవరెట్ సినిమా. ఆవిడకి ఏంటంటే సినిమాలు అంటే బాగా పిచ్చి. ఒక గ్యాంగ్ ఉంది లేడీస్. సో వాళ్ళందరూ మాట్లాడుకొని టీమప్ అయ్యి థియేటర్కి వెళ్తుంటారు. థియేటర్లో చూడడం ఆమెకు బాగా ఇష్టం సినిమా. ఆమె చెప్పింది, మేము ఓన్లీ రిపబ్లిక్ అండ్ RRR ఏం చేస్తున్నాం ఇప్పుడు అంటే రిపబ్లిక్ చేస్తున్నాను. రిపబ్లిక్ అయితే రిపబ్లిక్ అండ్ RRR ఈ 2 సినిమాలు మాత్రం 80% థియేటర్లో చూడాలనుకున్నాము అని చెప్పారు. ఓహో ఓకే ఫైన్. అంటే మా ఉద్దేశం కూడా అదే అండి, మా సినిమాని మాత్రం థియేటర్లోనే చూడండి. అంటే మాత్రమే కాదు, అన్ని సినిమాలు థియేటర్లోకి రావాలి. థియేటర్లోకి వస్తేనే మాకందరికీ పవర్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది. సో అది చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ రియలీ గుడ్. అండ్ ఆ ఫీలింగ్ అనేది ట్రైలర్ వచ్చిన తర్వాత ఇంకా బలపడుతుంది అనేది నా ఉద్దేశం. ఓకే, సూపర్. ఇప్పుడు ప్రస్థానం చూసినట్లయితే సార్, మన సాయి కుమార్ గారితో పాటు ఆయన అక్కడ అందులో సాయి కుమార్ గారిని కొత్తగా ఇప్పటి వరకు సాయి కుమార్ గారిని చాలా క్యారెక్టర్స్లో చూసాం. బట్ ఆ సిట్టింగ్లో ఆ క్యారెక్టర్ ఆ విధంగా చూస్తుంది ఆ సినిమాలోనే సాయి కుమార్ గారిని. మనకి ఇప్పుడు మనం ఇందులో చూసినట్లయితే పిల్లా నువ్వు లేని జీవితం సినిమాలో జగపతి బాబు గారి కాంబినేషన్తో ఆల్రెడీ మన సాయిధరం తేజ్ గారు చేశారు. ఇందులో కూడా జగపతి బాబు గారు ఉన్నారు అని విన్నాం. ఇప్పుడు సాయి కుమార్ గారికి ఎలాంటి పెక్యులర్ క్యారెక్టర్ ఉందో ఇందులో కూడా జగపతి బాబు గారు అలాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చాలా బలమైన క్యారెక్టర్, చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ ఇందులో జగపతి బాబు గారిది. అంటే ఆయన నాకు ఎప్పుడు కూడా కాస్టింగ్ని అబ్యూస్ చేయడం అంటే చాలా గిల్ట్ ఫీల్ అవుతాను నేను. అంటే ఒక కెపాసిటీ, రికగ్నిషన్, వెయిట్ ఉన్న ఆర్టిస్టులు మనం పిలిచినప్పుడు వాళ్ళు రెగ్యులర్గా ఇప్పుడు చేస్తున్న సినిమాల కన్నా మనం మెటీరియల్ కొంచెం బలంగా ఇవ్వాలి కానీ వాళ్ళకి. ఎందుకంటే మనకు నిజంగానే వాళ్ళ మీద రెస్పెక్ట్ ఉన్నప్పుడు అది చేస్తాం. అలా రెస్పెక్ట్ఫుల్గా క్యాస్ట్ చేసిన యాక్టర్స్ వీళ్ళు, రమ్య గారు కానీ జగపతి బాబు గారు. ఆల్మోస్ట్ అంటే జగపతి బాబు గారి క్యారెక్టర్ అంటే జగపతి బాబు గారి క్యారెక్టర్ రియాలిటీ, సాయిధరం తేజ్ క్యారెక్టర్ ఇస్ ఫిక్షన్. అంటే మనం ఎక్కడున్నామో చెప్పేది జగపతి బాబు గారు అయితే, మనం ఎక్కడికి యాస్పైర్ అవ్వాలో చెప్పేది సాయిధరం తేజ్ క్యారెక్టర్ అవుతుంది. అంత స్టోరీ పోయిటరీలోనే అంత బలమైన పిల్లర్ క్యారెక్టర్. సో అది లేకపోతే ఆయన గురించి ఆలోచించేవాడిని కాదు డెఫినెట్లీ. అండ్ రమ్య గారు కూడా మీకు ఆవిడ నిజమా అబద్ధమా వెళ్ళనా ఏదనుకుంటే అది అవుతారు. అంటే మనం అండర్స్టాండ్ చేసేదాన్ని బట్టి యా, అంటే అన్ని విధాలుగాను. కొన్ని సినిమాల్లో మనం విలన్ కూడా కరెక్టర్ అంటాం కదా, అదే ఆమె దీనిలో. ఒక రకంగా విలనే ఇంకా కరెక్ట్ ఏమో అని కూడా అనిపిస్తుంది ఒక్కోసారి ఆవిడతో. అయితే రమ్యకృష్ణ గారికి ఇప్పటి వరకు చూసిన సినిమాల కంటే ఇందులో కొత్తగా చూస్తామని అర్థమైపోతుంది. డెఫినెట్గా అది కాదంటే ఆవిడ పవరు, ఇంటెన్సిటీ నరసింహ అండ్ బాహుబలిలో చూపించారు కదా, ఆ ట్రాక్లో ఉంటుంది ఇది. ఆ ట్రాక్లో ఇది 3వ సినిమా అవుతుంది. ఎందుకంటే ఆ ఇంటెన్సిటీ, సో ఆ జోన్లో, ఆ బ్యాండ్ విడ్త్లో చేసిన క్యారెక్టర్స్లో
వన్ ఆఫ్ ద ప్రామినెంట్ క్యారెక్టర్ అవుతుంది. ఓకే. ఇంకా క్యాస్ట్ అండ్ క్రూ ఎవరెవరు ఉన్నారు సార్ ఇందులో? ఎందుకంటే మాకు ఇంకా నువ్వు నాకు curiosity చాలా చాలా ఎంజాయ్ చేశాను ఈ క్యాస్టింగ్తో. బ్యూటిఫుల్ క్యాస్టింగ్. ఐశ్వర్య రాజేష్, నాకు కాకా ముట్టై అప్పుడే లైక్ ఐశ్వర్యతో లవ్లో పడిపోయాను నేను బేసిక్గా. లవ్లో అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ లైక్ మీరు అనుకుంటున్న లవ్ కాదు. I can understand, sir. అండ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు మీ అండ్ వెరీ వెరీ ఐ సీ షీఈ్ వన్ ఆఫ్ ద మోస్ట్ జెన్యూన్ అండ్ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్ ఐ హ్యావ్ ఎవర్ కమ్ అక్రాస్. సో కాకముట్టే సినిమా చూసినప్పటి నుంచే తన యాక్టర్గా చాలా రెస్పెక్ట్ ఉంది నాకు. సో ఈ సినిమాతో అవకాశం దొరికింది. అండ్ ఈ సినిమాలో కూడా మనం తెలుగులో అమ్మాయిని ఇప్పటివరకు చూడనంత వెయిట్ ఉన్న క్యారెక్టర్. సో అమ్మాయి ఇమ్మెన్స్ పొటెన్షియల్ ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి మనం అబ్యూజ్ చేస్తున్నాం, చిన్న చిన్న సైడ్ క్యారెక్టర్లు ఇచ్చి ఇది చేసి. ఎందుకంటే ఆ పొటెన్షియల్ రేర్గా ఉంది. ఎస్పెషలీ హీరోయిన్స్లో చాలా తక్కువ ఉంది బేసిక్గా. సో ఐ మేడ్ షూర్ దట్ వి గివ్ హర్ ద రైట్ క్యారెక్టర్ అండ్ ఐ థాట్ వి డిడ్ జస్టిస్ టు హర్ కాస్టింగ్ యాజ్ వెల్ ఇన్ తెలుగు. అండ్ తెలుగు చక్కగా మాట్లాడుతుంది, తెలుగు అమ్మాయి, మన పాత యాక్టర్ రాజేష్ గారి అమ్మాయి. సో ఐ డోంట్ నో హౌ వీఆర్ అండర్ యూటిలైజ్ ఇంకా అనిపించింది. బట్ ఈ సినిమాలో నేను డెఫినెట్గా వి మేడ్ యూజ్ ఆఫ్ హర్ ఎబిలిటీస్ అండ్ చాలా బలమైంది మాకు మూవీగా. అదర్ దాన్ దట్ శ్రీకాంత్ అయ్యంగార్, రాహుల్ రామకృష్ణ, మనోజ్ నందన్, వీళ్ళందరూ కూడా చాలా బ్రీఫ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్కి వాళ్ళ హై మూమెంట్స్ ఉన్నాయి. అండ్ ఇంకొంచెం మనం ఎక్కువగా చూడని ఒక ఇంట్రెస్టింగ్ యాక్టర్ తమిళ నుంచి తీసుకొచ్చాం, దీనా అని, బాక్సర్ దీనా అని. మీరు ఎక్కువ ఆయన్ని వెట్రిమారన్ గారి సినిమాలో చూస్తుంటారు, వడ చెన్నై అండ్ ఫ్యూ అదర్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటారు ఫేస్ కానీ ఇదంతా. సో ఆయన ఒక వెరీ ఇంట్రెస్టింగ్ క్యాస్టింగ్ అయింది మాకు. సో ఇలా లాట్ ఆఫ్ దెమ్, ఐ మీన్ ఆల్మోస్ట్ మనం ఓల్డ్ మ్యాన్ ఉన్నారు, ఆయన కూడా చాలా రిజిస్టర్ అవుతారు. సో ఒక డజన్ క్యారెక్టర్స్ మీకు మెమరబుల్ క్యారెక్టర్స్గా ఉంటాయి. ఓకే సార్, ఫైనల్గా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్, ఒక 4-5 మెంబర్స్ గురించి చెప్తాను. మీ ఒపీనియన్ ఏంటి, 1 wordలో ఎలా చెప్తారని చూద్దాము. సో ఫస్ట్ని మన హీరో నుంచి స్టార్ట్ చేద్దాం. సో సాయి ధరమ్ తేజ్ గారి గురించి చెప్పాలంటే 1 wordలో దేవకట్ట ఏం చెప్తారు? ప్యాషనేట్. వై అంటే ఏంటి? ఎనీ ఎక్స్ప్లెనేషన్? మై ఎక్స్పీరియన్స్. అంటే ఒక ఐడియా విని ఆ ఐడియా వెంట, అంటే తను అంత వెంటాడిపోయింటే నేను ఇంకో సినిమా చేస్తుండేవాడిని, ఇంకో కథ చేస్తుండేవాడిని. ఈ ఐడియా అని పట్టుకుని ఈ ఐడియా బయటికి రావాలి, ఈ ఎమోషన్ బయటికి రావాలి, మీరు దీని మీద పనిచేయండి, నేనున్నాను, నేను చేస్తున్నాను ఇది. సో నేను 100 బ్లాక్ బస్టర్లు వచ్చినా ఇది చేస్తాను, 100 ఫెయిల్యూర్లు వచ్చినా ఇది చేస్తాను, ఇది కావాలి నాకు అని చేసాడు చూడండి. పర్సివరెన్స్ అంటే ప్యాషనేట్ కన్నా నేను ఐ వుడ్ సే పర్సివరెన్స్. ప్యాషనేట్ అండ్ పర్సివరెన్స్. సూపర్. సో రమ్యకృష్ణ గారి గురించి చెప్పాలంటే దేవకట్ట 1 word డెడికేట్ చేయాలి, ఏం చేస్తారు? ద క్వీన్. అంటే Super. ఆమె పర్సనాలిటీలోనే రాయల్టీ ఉంది బేసిక్లీ. సూపర్. అండ్ నెక్స్ట్ జగపతి బాబు గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు 1 word? ద 3-year-old. Like he's like a 3-year-old baby basically. He's a baby basically. Baby. Yeah. యువర్ ఫేవరెట్ సుక్కు సార్ గురించి 1 word డెడికేట్ చేయాలంటే దేవకట్ట ఏం చేస్తారు? రేషనలిస్ట్. ఎక్స్ట్రీమ్ రేషనలిస్ట్. ఏదైనా ఎనీ మూమెంట్ ఏదైనా 1 చెప్పాలి? ఆయన వర్క్లో తెలుస్తుంది. సో వెరీ వెరీ ఫ్రాడియన్ అండ్ నీషే కైండ్ ఆఫ్ రేషనలిస్ట్ ఇన్ ద క్యారెక్టరైజేషన్లో కానీ అవన్నీ మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే. సో టెల్ మీ అబౌట్ రాజమౌళి గారు. ఇప్పుడు కొంతమందిని గ్రీక్ వీరుడు ఇట్లా ఈ టైప్లో ఆడతారు కదా. సో రాజమౌళి గారు అనగానే మ్యావ్రిక్ అనే వర్డ్ గుర్తొస్తుంది. మ్యావ్రిక్ అంటే మీరు యాజ్ అ పయనీర్, అంటే గేట్లు పగలగొడుతూ పోతుంటాడు. అంటే ఫ్రాంటియర్స్. అంటే ఇప్పుడు ఒక శత్రువు, మనం ఒక సైన్యంలాగా, మనం ఇండస్ట్రీ అంతా ఒక సైన్యం అనుకోండి, తెలుగు ఇండస్ట్రీ అంతా ఒక సైన్యం అయితే, యాక్టర్లు డైరెక్టర్లు అందరూ ఒక సైన్యం అయితే, ఈ సైన్యానికి సైన్యాధిపతి రాజమౌళి గారు. అంటే ఆయన వెళ్ళి ఒక్కొక్క గోడ పగలు కొడుతుంటే ఆ గోడలోంచి మేము ముందుకెళ్తుంటాం. ఓకే, అంటే మార్గం చూపిస్తూ ఉంటారు, వే చూపిస్తూ ఉంటారు. సూపర్. అండ్ కమింగ్ టు ఐశ్వర్య రాజేష్. స్వీటెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఐ హ్యావ్ కమ్ అక్రాస్. ఓకే, సూపర్. అండ్ ఫైనల్గా
సో ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీకి ఎవర్రా మీరు ఇండస్ట్రీకి వచ్చారు ఏంటి ఎలా వచ్చారు ఇన్స్పిరేషన్ ఏంటంటే అన్డౌటెడ్లీ చిరంజీవి గారి పేరు చెప్తారు ఇన్స్పిరేషన్ అని. చిరంజీవి గారి గురించి చెప్పాలంటే వన్ వర్డ్లో మీ ఫీలింగ్ ఏంటి అసలు ఎక్స్ప్రెస్ చేయాలి దేవకట్ట ఏం చెప్తారు? చిరంజీవి గారు ఈజ్ అన్ యూనివర్స్ అండ్ యూనివర్సిటీ. సో లెట్స్ సే he's a living university for us. ఓకే. An entire journey and as a human being as well as artist as well as ee roju manakuన్న ఇండస్ట్రీ పెద్ద ఇండస్ట్రీ దిక్కుగా ఎక్స్ట్రీమ్లీ హంబుల్ అంటే చాలా ఉన్నాయి కాబట్టి చెప్పడానికి దట్స్ వై ఐ కాల్ హిమ్ ఎన్ యూనివర్సిటీ. ఓకే. ఫైనల్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే దేవకట్ట ఏం చెప్తారు? His word, his life, his breath, everything lies at what his heart says. అంటే హార్టీ అంటారు చూడండి, ఇట్స్ ఆల్ హార్ట్, హీస్ ఆల్ హార్ట్. ఓకే. మీనింగ్ ఎనీథింగ్ he talks with his heart, he walks with his heart, he does with his heart. ఓకే. సూపర్ సార్, చాలా బాగా చెప్పారు. సో స్వీట్ ఆఫ్ యూ సార్, నైస్ టు మీట్ యూ ఆల్సో. అండ్ మీ గురించి ఇంటర్వ్యూ అనగానే నాకు సోషల్ మీడియాలో కొన్ని తగిలిన అన్ని అబద్ధం అంటే ఏంటంటే ఒక మనిషితో మాట్లాడితే ఆ మనిషి ఏంటి అని తెలుస్తుంది అన్నదానికి నిదర్శనం ఈరోజు ఇంటర్వ్యూ నాకు. సో వెరీ పాజిటివ్ వైబ్స్ మీరు, నెగిటివ్ వైబ్స్ అయితే కాదు. ఏ నెగిటివ్ వైబ్స్ అని ఎవరు చెప్పాడు? ప్రస్థానం గురించి వచ్చిన కమెంట్స్ కింద పెట్టిన థంబ్నెయిల్స్ బట్టి ఓకే సార్ ఇలా ఆన్సర్ చేస్తారు, ఇట్లా ఆన్సర్ చేస్తారు అంటే ఒక నెగిటివ్గా మాట్లాడతారేమో అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ వెరీ పాజిటివ్ మీరు, అండ్ నెగిటివ్లో కూడా పాజిటివ్ ఎదుర్కొనే పర్సన్ అని కొన్ని కమెంట్స్ బట్టి అర్థమైంది నాకు మీరు మాట్లాడిన కొలాబరేట్ చేసిన విధానం బట్టి. అండ్ సో స్వీట్ ఆఫ్ యూ సార్. అండ్ October 1st మన రిపబ్లిక్ మూవీ రిలీజ్ అవుతుంది. ఫైనల్గా మూవీ గురించి ప్రేక్షకులకి ఏం చెప్పేస్తారు? ఐ సీరియస్లీ ఫీల్ చాలా రీసెర్చ్, చాలా ఇన్వెస్టిగేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన సినిమా. ఈ సినిమా డెఫినెట్గా మీరు మిస్ అవుతున్నారంటే మీలో నుంచి మీరు ఏదో మిస్ అవుతున్నారు అని నా ఉద్దేశం. సో ఐ హోప్ యూ అగ్రీ విత్ మీ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఏ వండర్ఫుల్ టైం మీతో స్పెండ్ చేసిన ప్రతి ఒక్కటి అండ్ మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా చాలా మెమరబుల్ అని చెప్పాలి నేను. ఎందుకంటే టిల్నో స్టార్టింగ్ వెన్నెల నుంచి ఇప్పటి వరకు మీ జర్నీ చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ రిపబ్లిక్ మూవీ సార్. సో మంచి బజ్ క్రియేట్ అవ్వాలి. ప్రస్థానం తర్వాత నుంచి మంచి ప్రస్థానం అంటున్నారు దేవకట్ట. ఇంకొక ఇంటర్వ్యూలో విన్నదలుచుకోలేదు తల్లి, అది జరిగితే చాలు నాకు రిపబ్లిక్తో. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూకి నాకు ఓన్లీ రిపబ్లిక్ గురించి మాట్లాడేటట్లు మీరు చూస్తే అవుతుంది, అది సినిమాలో అయితే అది ఉంది ప్లీజ్. సో ఇక నుంచి దేవకట్ట అంటే నో ప్రస్థానం, రిపబ్లిక్ అని చెప్పాలి. ఐ హోప్ చాలా వరకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బికాస్ ఆఫ్ రైటింగ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆల్ ది వెరీ బెస్ట్ సార్, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, October 1st రిపబ్లిక్ మూవీ థియేటర్లో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తుంది. సో డెఫినెట్గా థియేటర్స్కి వెళ్ళి మాస్క్ శానిటైజ్ చేసుకుని జాగ్రత్తగా సినిమా చూడండి. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్డ్ టు మిర్రర్ టీవీ. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్. బాయ్. Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Machraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Noorun Sharif. I wish you all Mirror TV viewers subscribe to Mirror TV. Hello everyone, Namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. Hello, andarki namaste. Nenu mi Savari Nandu. For a lot of interesting updates, please subscribe to Mirror TV. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hi, నేను మీ జబర్దస్త్ రాంప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. Please subscribe Mirror TV. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you. Hello everyone, my name is Priya Vedlamani. Please like, share and subscribe on Mirror TV. Thank you.